చాలా ఉంటాయి. ఇక ఇతర దేశాలకు వెళితే కనుక దీనికన్నా గొప్పవి కూడా చాలా ఉండొచ్చు. కార్ పార్కింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, కారు డ్రైవర్లు చాలా మంది ఉంటారు, డ్రైవర్ కారులోనే కూర్చుంటాడు, కారులో వచ్చినటువంటి పెద్ద పెద్ద వాళ్ళు లోపలికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు అక్కడ సెక్యూరిటీగా ఖరీదైన వస్త్రాలు ధరించుకొని వారికి స్వాగతం పలుకుతారు. వారు లోపలికి వెళ్తారు, డిన్నరే చేస్తారు, లేకపోతే రెస్ట్ తీసుకుంటారు, మరలా వస్తారు. కార్ డ్రైవర్ మాత్రం అక్కడే ఉంటాడు. కానీ కార్ డ్రైవర్కి ఒక ఆలోచన ఉండొచ్చు, అన్నట్టు లోపల ఎలా ఉంటుంది, లోపల ఎలా ఉంటుందని తాను తెలుసుకోవాలంటే ముందు తాను ఏం చేయాలంటే లోపలకు ప్రవేశించాలి. లోపల ఎలా ఉంటాయి, ఎన్ని ఉంటాయి, ఎలా ఉంటుంది, అక్కడ తీరు వెళ్ళదు. కానీ ఏ రోజు కూడా తన జీవితంలో వెళ్ళలేని పరిస్థితి కావచ్చు. మరి కొంతమంది వచ్చినటువంటి వాళ్ళని ధనం, రూపాయి డబ్బులు అడుక్కునే వాళ్ళు కూడా అలాగే అడుక్కుంటుంటారు. వచ్చి వాళ్ళు రూపాయి పాపాయి వేస్తుంటారు, వాళ్ళు వెళ్ళిపోతుంటారు. కానీ అడుక్కున్న వాళ్ళు కూడా చూస్తుంటారు ప్రతిరోజు ఆ హోటల్ వంక ఇందులోకి ఇప్పుడే ఒకరోజు ప్రవేశం, కనీసం ఒక టీ అని త్రాగితే ఎలా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ వెళితే లోకములో చాలా మన కన్నులకు వింపోయినటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. కొన్ని స్థలాలు ఉంటాయి, ఆహ్లాదకరం కల్పించేటువంటి స్థలం. ఎవరు అక్కడికి వెళ్ళావంటే అబ్బే వెళ్ళలేదు, ఇదే ఎప్పుడు నేను వెళ్ళలేదు, అబ్బాబ్బా ఒక్కసారి నీ జీవితంలో చూడాలి ఆ ప్రదేశాన్ని, ఆ స్థలాన్ని, అబ్బాబ్బాబ్బా కన్నులు నిజంగా చాలా ఆశ్చర్యపడతాయి అన్నప్పుడు ఏదో రోజు నేను కూడా ఆ ప్రాంతానికి వెళ్తాను అని అనుకోవచ్చు. బహుశా తీరుకు లేకపోవటాన్ని బట్టి వెళ్ళకపోవచ్చు. ఇలాగా ప్రవేశించటానికి ప్రదేశాలు ఉన్నాయి, చూడటానికి మరెన్నో స్థలాలు ఉన్నాయి. కానీ వినండి ప్రియులారా, ఈ అనంత ప్రపంచంలో అందరికి గురి మాత్రం ఒకటి ఉండాలి. అదేంటంటే ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానము పొందవలని నేను గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నాను అన్నట్లు దేవుని యొక్క అంతఃపురములోకి ప్రవేశించే అంత గొప్ప భాగ్యం మరొకటి లేదు. అంటే దేవుని యొక్క నివసించే ప్రదేశమే నిత్య జీవం లేక పరలోకం. దానిలోకి వెళ్ళాలని అన్ని మానవులకు అందరికీ ఆశ ఉన్నది. ప్రతి జాతి ప్రజలు, ముస్లింలు, క్రిస్టియన్స్, హిందువులు అందరికీ కూడా మరణించిన తర్వాత ఆ దేవాది దేవుని చేపట్టుకోవాలి, దేవుని యుద్ధకు వెళ్ళాలని ఆశ మనకు ఉండొచ్చు. కానీ వెళ్ళటానికి తగిన సామర్థ్యత మనలో లేకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక గొప్ప జమీందారు ఉన్నాడు అనుకోండి, గొప్ప జమీందారు, అతని అంతఃపురము చాలా పెద్దది, చాలా విశాలము. ఎటు చూసినా లోపల ఏ గుమ్మములోంచి వెళ్ళినా అది ఒకేలా కనబడతాది. ఏ దిక్కు నుండి మనం ప్రవేశించిన లోపల భాగము ఒకేలా ఉంటుంది. అయితే దాని లోపలికి ఎవరు ప్రవేశిస్తారంటే బయట ఒక బోర్డు పెట్టాడు యజమానుడు. అన్నట్టు నేను ఇంటిలో నివసిస్తున్న యజమానుడు అనబడిన నేను పరిశుద్ధుడునై ఉన్నాను. నా అంతఃపురంలోకి మీరు రావాలంటే అచ్చము నాకులాగే మీరు ఉండండి, నా వంటి వారిగా మీరు ఉండండి. నా వంటి వారిగా మీరు ఉండటం నాకు కనబడితే గనుక నేనే తలుపు తీస్తాను, మీరు లోపలకు ప్రవేశించండి అని చెప్పేసేసి ఒక పెద్ద ఇంద్రభవనం లాంటి అంతఃపురానికి బయట ఒక బోర్డు పెట్టాడు ఆ యజమానుడు. మీరు ఎవరైనా రావచ్చు, కాకపోతే వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నాకులాగా ఉంటే గనుక మీరు లోపలకు ప్రవేశించవచ్చు అని. చాలా మంది వస్తున్నారు చూద్దామని, తీరా అక్కడికి వచ్చేసరికి ఆ బోర్డు చదివేసరికి తమ దోషములు వారికి గుర్తుకు వస్తున్నాయి, తమ అపరాధాలు గుర్తుకు వస్తున్నాయి, మలినమైన పాదాలు గుర్తు వస్తున్నాయి. చూస్తున్నారు, అయ్యో నేను తగను కదా అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఇలాగ రోజంతా కూడా ఎంతో మంది వస్తున్నారు, లోపలికి ప్రవేశించాలనుకుంటున్నారు. చాలా అందమైన అంతఃపుర భవనం అది, లోపలికి వెళ్ళటానికి ఆశ అయితే ఉన్నది. తీరా అక్కడ ఉండేటువంటి లెటరింగ్స్ లేకపోతే ఆ వాక్యం లేకపోతే ఆ మాటలు చదువుకొని తిరిగి అందరూ కూడా విరమించుకుంటున్నారు. ఎందుకంటే నా స్థాయిలో లేను, ఆ స్థితిలో నేను నా స్థాయిలో లేను అని చెప్పి. ఇలాగ రోజులు గడుస్తున్నాయి. ఆయన అనుకుంటున్నాడు కనీసం ఒక్కడైనా రాగలుగుతాడని దినమెల్లా కూడా ఆయన చేతులు చాపి ఆహ్వానిస్తూ ఉన్నాడు, లోపలకు ప్రవేశించండి అని. కానీ ఎవ్వరి వల్ల కూడా సాధ్యం కాలేకపోతుంది. ఒకవేళ ప్రవేశించడానికి తొలిమెట్టు ఎక్కితే యజమానుడు అడుగుతున్నాడు, నా అంతటి పరిశుద్ధత నీకుందా అని అన్నప్పుడు అయ్యా లేదని, గెట్ అవుట్, వెళ్ళిపో అని అంటున్నాడు. నా అంతటి నీతి ఉందా, నా అంతటి యథార్థత నీలో ఉందా అని అంటున్నాడు యజమానుడు. అక్కడ దాకా వచ్చిన వాళ్ళు అంత మాకు లేదయ్యా అంటారు, అయితే వెనక్కి వెళ్ళిపోతారు. ఇలాగే రోజులు గడుస్తున్నాయి తప్ప మానవ ప్రజలకు ఆ అంతఃపురములో ప్రవేశించేటువంటి అవకాశము లేదు. ఒకవేళ దౌర్జన్యంగా లోపలికి వెళదామని అనుకుంటే గనుక అందుకు తగిన భటులు లేకపోతే రక్షక భటులు, కాపలాదారులు చాలా మంది ఉన్నారు. అందులో ఈయన కూడా నిద్రపోకుండా ప్రతి దినం అలా మెలకుగా ఉండే చూస్తూ ఉన్నాడు. ఎవరు లోపల ప్రవేశించే అవకాశం లేదు. అయితే ఇప్పుడు చెప్పండి, అది అతి పరిశుద్ధ స్థలము, లోపలకు ప్రవేశించే అవకాశము లేదు. మరి ఇప్పుడు లోపలకు ప్రవేశించాలంటే ఏం చేయబడాలి, ఎలా అవకాశం దొరుకుతుంది? లోకపరంగా ఆలోచిద్దాం.
నేనంట దానికి ఒక చక్కటి ఉపమానం. ఆ యజమానుడికి ఒక కుమారుడు ఉన్నాడు. ఒక దినాన హఠాత్తుగా చనిపోయాడు. ఈ వార్త ఊళ్ళో వాళ్ళకి కదా, ఆ దేశంలో అందరికీ తెలిసింది. ఇదే మంచి అవకాశం అని చెప్పేసి తమ తండ్రిని ఓదార్చడానికి అనేకుల లోపలకు ప్రవేశించారు. అక్కడ బోర్డు ఉన్నా సరే దాన్ని పట్టించుకోవాలి. కారణం ఏంటంటే ఒక మనుషుని యొక్క మరణము తన అంతఃపురంలోకి ఏం చేయగలిగిందటండి, తీసుకురావటానికి అవకాశం దొరికింది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. ఎఫెసీలకు పౌలు రాసినటువంటి పత్రికలో 12వ వచనము, ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భరమైనటువంటి ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. ఆ ప్రవేశము ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీని లోపలకు ప్రవేశిస్తారు. కానీ బయటకు బోర్డు ఉంది, పరిశుద్ధులకే ప్రవేశం. యేసుక్రీస్తు ప్రభు కాలానికి పూర్వం ఏం జరిగేదంటే, దేవుని యొక్క దేవాలయము 3 భాగాలై ఉన్నది. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ 3 భాగాలతో దేవుడు మానవ దేహాన్ని సృష్టించాడు. కనబడేది ప్రకృతి సంబంధమైన మట్టి శరీరం లోపల మనలో ప్రాణం ఉంది, లోపల దాగి ఉంది ఒకటి ఆత్మ. ఈ ప్రాణము రక్తము దేహమునకు ప్రాణం. ఈ ప్రాణము కలిగినటువంటి ఈ రక్తములోని ఎన్నో క్రిమికీటకాలు, ఆ రక్తములోని పరిశోధన జరుగుతుంది. ఆ రక్తములో పురుగులు కదులుతూ ఉంటాయి, క్రిమికీటకాలు. వైట్ సెల్స్ అని, రెడ్ సెల్స్ అని, ఇవన్నీ కూడా మనలోనే ఉన్నాయి. మనం తినగలిగేటువంటి ఆహారాన్ని హరింపచేసి లేకపోతే దానిని మార్చగలిగేది, తర్వాత పైనుండి కిందకి, కింద నుండి పైకి రక్త ప్రసరణ అవటానికి కారణమో ప్రాణం. ఓకే, పైన కనబడేది ఒక మట్టి దేహం, లోపల నివసిస్తున్నది ఏంటంటే అంతరాత్మ. ఇప్పుడు శరీరము, ప్రాణము, ఆత్మ ఈ 3టిని కలిపి ఆవరణం, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలముగా పోల్చాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడ నివసిస్తాడంటే అతి పరిశుద్ధ స్థలములో నివసిస్తాడు. అతి పరిశుద్ధ స్థలము అనేది ఎక్కడున్నదంటే మన అంతరాత్మ. నేను వారిలో నివసింతును, వారిలో నేను సంచరింతును. కాబట్టి నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నేను లోపలికి వచ్చి తలుపు తట్టి నీ లోపల నేను నివాసము చేస్తాను. ఇప్పుడు వినండి, ప్రజలు పాపులైన వారు ఆవరణములో ఉండేవారు, పరిశుద్ధులు అనబడినటువంటి సామాన్య పరిశుద్ధులైనటువంటి వారు మాత్రము పరిశుద్ధ స్థలములో ఉండేవారు. అతి పరిశుద్ధ స్థలములో మాత్రము సంవత్సరానికి యాజకుడు ఒక్కసారి వెళ్ళేవాడు. చూడండి, హెబ్రీ పత్రిక, దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనము నుండి, ఇవి ఇలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు నిత్యమును ఈ మొదటి గుడారములోకి మాత్రమే వెళ్ళుదురు గాని చాలా ప్రమాదకరమైన మాట. వెళ్ళుదురు గాని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే రక్తమును చేత పట్టుకుని తన కొరకును ప్రజల కొరకును నిలిచి ఉండగా, ఏమండి, మెల్లిగా అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించగలిగే మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నాడు. దీనిని వినండి, యేసు ప్రభు వారు మరణించిన మరుక్షణం 40 అడుగులు ఎత్తున ఉన్న దేవాలయము తెర 2గా చీల్చబడినది. మరి అప్పటి వరకు తెర లోపలికి ఎవరు వెళ్ళేవారో తెలుసా? ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రం. వెళ్ళేటప్పుడు రక్తమును చేతపట్టుకు వెళ్ళేవాడు. నిష్కలంకమైన మచ్చలేని యొక్క గొర్రె పిల్ల యొక్క రక్తము చేత పట్టుకొని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే, ఎప్పుడు పడితప్పుడు ఎలా పడితే అలా వెళితే గనుక ప్రధాన యాజకుడు అని కూడా లెక్కలేదు. అక్కడక్కడ అతను గుండెపోటు ఏదో వచ్చి మొత్తం చనిపోతాడు. అందుకు లోపలికి వెళ్ళే ప్రతి ప్రధాన యాజకుడుకు నిలువెత్తు అంగి ధరించి అతని మొలకు ఒక బలమైన త్రాడు ఉంటుంది. రెండవది,
అతను ధరించిన వస్త్రానికి కింద శబ్దం వచ్చేటువంటి గంటలు కూడా ఉంటాయి. అతను నడుస్తున్నట్టు పట్టీలు ఎలాగైతే శబ్దం వస్తుందో అదే రీతిగా అంగి బట్ట చుట్టూ కూడా గంటలు ఉంటాయి అన్నమాట. ఆ గంటల శబ్దాన్ని బట్టి బయట నుండి అతను లోపలికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి నిలబడతారు. అదిగో ప్రధాన యాజకుడు వస్తున్నాడు, ఇదిగో మన మధ్యలో నుండి ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళబోతున్నాడు అని చెప్పి వెళ్ళేటప్పుడు మొదట ఆవరణములో ఇత్తడి గంగాళం ఉంటారు. ఇత్తడి గంగాళంలో మొదట కాళ్ళు చేతులు కడుక్కోరు, కానీ ప్రాణం మాత్రం చాలా భయంతో ఉంటుంది. సంవత్సరం అంతటిలో నేనేం చేశాను, చీటీ వేయగా చీటీ ఎవరి పేరు మీద వచ్చింది? నా పేరు మీద వచ్చింది. ఇంకెవరి పేరు మీద వస్తే బాగుండేమో, కానీ నా పేరు మీద చీటీ వచ్చింది. ఈసారికి ఈ ప్రధాన యాజకుడు ఎవరు? నేనే. ఖచ్చితంగా నేను వెళ్ళవలసిందే. లక్షలాది ప్రజలు చూస్తుంటారు, నేను లోపలికి వెళ్ళాలి అని చెప్పి మొదట ఇంటి కానించి తాను బయలుదేరేటప్పుడే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బయలుదేరతాడు. భార్య ఏడుస్తాడు, అయ్యా ఒకసారి ఆలోచించుకో, అయ్యా ఇక్కడే సరి చేసుకో అన్నట్టు మీరు ఇప్పుడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళబోతున్నారయ్యా అని. ఒకవేళ జకరియా కోసం ఆలోచిద్దాం. ఇంటికాడ ఎవరున్నారు? ఎలిజబెత్ ఉంది. ఎలిజబెత్ ఎవరు? ముసలావిడి. ఆ దినము చీట్లు వేయగా వంతు ఎవరి పేరు మీద వచ్చిందట? జకరియా పేరు మీద ప్రధాన యాజకుడుగా వంతు వచ్చింది. ఇప్పుడు ఎవరు వెళ్ళాలి లోపలికి? జకరియా వెళ్ళాలి. మరి ముసలిది ఇంటికాడ ఉంది భార్య. ఏమనుండొచ్చు? అయ్యా అన్నట్టు ఈసారి మీకు వంతు వచ్చింది కాబట్టి మీరు వెళ్ళబోతున్నారు, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. తిరిగి మరల నా దగ్గరకు రాగలుగుతారో రాలేరు. ఎందుకని? లోపలికి వెళ్ళే వ్యక్తులు ఏ కొంచెం దోషం ఉన్నా అతడు ఏం చేయబడతాడంటే అక్కడక్కడే చచ్చిపోతాడు. ఈలోగా చనిపోయిన వ్యక్తిని వేరే వాడు లోపలికి వెళ్ళి తీసుకురాకుండానట్లు అతడు అంగీకి కట్టుకున్నటువంటి పొడవటు త్రాడు బయట నుండి అలాగ ఈడ్చుకుంటూ లోపలికి పెడతారు అన్నమాట. ఎప్పుడైతే మనిషి రాలేదో, చచ్చిపోయిన సంగతి తెలిసి గంటల శబ్దం ఆగిపోయిందో, బయట ఉన్న తాడు పట్టుకొని అతన్ని మిగతా వారు లాగేస్తారు. అతడు రక్తం కక్కుకొని మరొక విధంగా అక్కడ చచ్చిపోతాడు. అప్పుడు ప్రజలు అంటాడు, ఇతడు పాపి అయిన మనుషుడు, ఇతని పేరు మీద చీటీ వేయగా వంతు వచ్చింది, ఇతడు లోపలకు ప్రవేశించాడు, కానీ దేవుడు కోరిన స్థాయి ఇతనిలో లేదు, దేవుడు కోరినంత పరిశుద్ధత ఈ వ్యక్తిలో లేదు. కాబట్టి ఇతను తీసుకెళ్లి భూస్థాపన చేసేయని చెప్పి చేసేస్తారు. వెంటనే మరలా చీట్లు వేసేటప్పుడు ఒక్కొక్కటి ప్రాణం వరి చేతిలో పెట్టుకోండి, బాబు నా పేరు మీద రాకూడదు. ఏమో మొన్నటి రోజు నాలో పొరపాటు జరిగింది, నిన్నటి రోజు నాలో అవిధేయత ఉంది, గత 6 నెలల క్రితం ఫలానా తప్పిదం నేను చేశాను, అమ్మో దేవుడు దాన్ని ఇంకా క్షమించాడు, ఇంకా క్షమించకుండా అది అలాగే ఉన్నదో, నా పేరు మీద చీటీ రాకూడదని భయంతో ఉంటారు. ప్రియులారా, లోకంలో డబ్బులు కావాలనుకున్నప్పుడు చీటీ మాత్రం మొదట రావాలని కోరుకుంటున్నాను. ఎస్, మా పెద్దోడి పేరు మీద వేస్తానండి, మొట్టమొదటి చీటీ మాకు వస్తుందండి. మా ఇంట్లో మా పాప చాలా అదృష్టవంతురాలండి, పాప పేరు మీద ఏది చేసినండి అంత వాళ్ళ డాడీకి చాలా సక్సెస్ఫుల్ అవుతుందండి. మా పాప పేరు మీద చీటీ వేస్తాను, మొదటి చీటీ మాకే వస్తుందండి. మా చిన్నోడి పేరు మీద వేస్తానండి, అబ్బాయికి తిరిగే లేదండి. ఇలాగ ఏదైనా లాభం అంటూ మనకు కావాలంటే కనుక మొదటి స్థానం మనం ఆస్వాదిస్తాం. కానీ ఇక్కడ చీట్లు వేసేటప్పుడు లేవి వంశములో ఉండేటువంటి ఆ యొక్క 12వ గోత్రం లేకపోతే లేవి గోత్రికులందరూ భయపడిపోయేవారు. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళబోతున్నాడు. ఉదాహరణకు ఆయన 10 గంటలకు లోపలికి వస్తాడు, కానీ 8 గంటల కానిచ్చే ప్రజలు పడి కాపులు కాస్త వస్తున్నాడా, గుర్రం మీద వస్తున్నాడా, ఒంటి మీద వస్తున్నాడా, నడుచుకుని వస్తున్నాడా అన్నట్టు ఎదురు చూస్తారు. మొత్తం మీద వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత ఇత్తడి గంగాళం చేతులు కడుక్కుంటాడు. మొట్టమొదట కాళ్ళు చేతులు కడుక్కునేటప్పుడు గుండె బేజారికిపోతుంది. అక్కడ నుండి లోపలికి వెళ్ళబోతున్నప్పుడు ఆ ఆవరణము దాటి పరిశుద్ధులైనటువంటి యాజక సమూహము, వందలాది ప్రజలు, లేవి యవనస్తులందరూ కూడా లేచి నిలబడి అతనికి వందనాలు చెప్తారు. ఇప్పుడు అతడు బలిపీఠం దగ్గరకు గొర్రె పిల్లను వధించి రక్తమును చేత పట్టుకొని ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాడు. వెళ్ళేటప్పుడు ఎంత భయమో తెలుసా. కొంతమందికి చూడండి, ఎప్పుడు ఆపరేషన్ పడలేనటువంటి వ్యక్తిని, అది పెద్ద ఆపరేషన్, చాలా సివియర్, ఇంచుమించు లేదంటే 8-10 గంటలు చేసే ఆపరేషన్, 10 లక్షల ఖర్చు. ఈ విషయము ఆ వ్యక్తికి తెలిసినప్పుడు అతనికి గ్రీన్ కలర్ డ్రెస్ వేస్తున్నప్పుడు ఒక భయం స్టార్ట్ అవుతుంది. నర్సులు దగ్గరకు వచ్చి అతని ఒంటి మీద బట్టలు విప్పి వేరే డ్రెస్ తొడిగినప్పుడే చెమటలు పడతాయి. అప్పుడు కూడా బీపీ చూస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి స్ట్రెచ్చర్ పడుకోబెట్టి లోపలికి తీసుకువెళ్తారు. అది ఒకళ్ళు వీల్ చైర్ తీసుకెళ్తారు. అప్పుడు కూడా అందరం చూస్తాడు. అతని తల్లి
భార్య పిల్లలందరూ కూడా ఇలాగ గుడ్డడ్డు పెట్టుకొని కొంత ఏడుస్తారు ఆపరేషన్ తీయడం. ఎందుకంటే డాక్టర్ ముందు చెప్పారు, అమ్మ 100కి 100% బ్రతుకుతాడని మీరు అనుకోకండి, అందులో 10% బ్రతుకుతాడు, ఆపరేషన్ చేస్తుంటుండగానే 90% చచ్చిపోవచ్చు, నేను ముందే చెప్పేస్తున్నాను అని అన్నప్పుడు వెళ్ళిన మనిషి సజీవుడిగా వెళుతున్నాడు, చచ్చిపోయి వస్తాడో సజీవుడు వస్తాడో తెలియదు. కాబట్టి భార్య కూడా అలాగే ఎదురు చూస్తూ ఏడుస్తుంది, పిల్లలు కూడా అలాగే బాధపడుతుంటారు, తల్లిదండ్రులు స్నేహితులందరూ చూస్తుంటారు. అలాగ ఆపరేషన్ థియేటర్ దాకా తీసుకెళ్ళి మీరెవరు లోపలికి రాకూడదు, బయట ఉండండి అని అంటారు. అతను తీసుకుని లోపలికి వెళ్తారు. అంతేనండి, అద్దాలు వేసి తలుపులు వేయబడతాయి. అక్కడి నుంచి 2 గదులు దాటుకుంటూ లోపల తీసుకెళ్తారు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ భయంకరమైన యంత్రాలు, లేకపోతే కత్తులు, సూదులు ఏవేవో కనబడతాయి. అవన్నీ చూస్తుంటుంటాడు. వెళ్ళి అతను పడుకోబెడతారు. ఇలాగ మొత్తం ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్ గారు వస్తారు. నేను అంటాను, ఇవన్నీ చూసేసరికి లోపలికి వెళ్ళేసరికి అక్కడికి ఏం ఆనందం కాదు సుమా, మనసులో చాలా తీవ్రమైన బాధ కలుగుతారు. ఎందుకంటే తను బ్రతుకుతాడో చస్తాడో కూడా తెలియదు. ఇది ఎలాంటిదో ఇంచుమించు యాజక ధర్మం కూడా అలాంటిది ప్రియులారా. వెళ్ళటం అయితే వెళుతున్నాడు లోపలికి, కానీ బ్రతుకు వస్తాడో లేదో వాడికి తెలియదు. ఇది వాస్తవం. ఈ కారణాన్ని బట్టి సంవత్సరానికి ఒక్కసారి చీట్లు వేసేటప్పుడు యాజక ధర్మం వంతు వచ్చినప్పుడు లోపలకు ప్రవేశించాలంటే ఇంటికాడే అతనికి సమస్య స్టార్ట్ అవుతుంది, భయం. ఆ భయముతో ఇత్తడి గంగాళం దగ్గరికి వస్తాడు, చేతులు కడుక్కుంటాడు, మచ్చలేని గొర్రెను చూస్తాడు. ఎవరైనా తెచ్చి ఇది మచ్చలేందయ్యా, పలానా హైదరాబాద్ నుంచి కొందిచ్చాము, చాలా టైం పట్టింది, దీన్ని తేడానికి ఎక్కడ మచ్చలేదంటే యాజకుడు అంతా చూసుకుంటాడు, తోక పైకెత్తి ఆ పక్క ఈ పక్క. చూడండి, సంఖ్యాకాండము 19వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు చదివితే అక్కడ ఈ మాట రాయబడి ఉంటుంది. సంఖ్యాకాండము 19. యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ ఆజ్ఞాపించెను, యెహోవా ఆజ్ఞాపించినది మనకి మీ ధర్మశాస్త్ర ఇశ్రాయేలు కళంకము లేనిదియు మచ్చలేనిదియు, ఎప్పుడు కనీసం ఒక చిన్న బరువు కాడి కూడా మోయనిదినైనా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని రావలెను అని వారితో చెప్పుము. అయితే మీరు యాజకుడైనా ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాళెము వెలుపులకు దానిని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలెను. చాలు. వాస్తవం ఏమిటంటే మొత్తం మీద మచ్చలేనిది, తోకెత్తిన అది బ్రౌన్ కలర్ అయితే వైట్ మచ్చ ఉండకూడదు, వైట్ కలర్ గొర్రె పెయ్యి అయితే గనక బ్రౌన్ బ్లాక్ మచ్చ ఉండడానికి, ఒక వెంట్రు కూడా తెల్లగా ఉన్న పెయ్యి అయితే ఒక నల్ల వెంట్రుకు ఉండకూడదు, పూర్తిగా నల్లని పెయ్యి అయితే గనక ఒక ఎర్రని మచ్చ ఉండకూడదు. ఏదైనా కావచ్చు, కాకపోతే దానికి ఏముండదంటే మచ్చడు. కానీ ఇక్కడ ఇంకా వివరణ ఇచ్చింది తెలుసా, ఎర్రని పెయ్యి అన్నాడు. చెప్పండి, ఎర్రని పెయ్యి తీసుకురావాలి, దానిని యాజకుడికి అప్పగించాలి. ఇప్పుడు లోపలికి వెళ్ళినటువంటి వాడు మచ్చతో ఉన్న దానిని వధిస్తే లోపల చచ్చిపోతాడు. ఇతరులో మచ్చ లేకపోవచ్చు, కానీ వధించిన దానికి మచ్చ ఉంది కాబట్టి యాజకుడు కూడా 1కి 10 సార్లు చూసుకుంటాడు. అన్నట్టు ఈ పెయ్యను వధిస్తున్నాను, లేకపోతే ఈ గొర్రె పిల్లను వధిస్తున్నాను, దీనికి అరిపాదాల కింద ఏమైనా మచ్చ ఉందా, 2 కాళ్ళు డెక్కల మధ్య మచ్చ ఉందా, తోక వెనకాతల మచ్చ ఉందా, చెవి డెక్కు వెనకాతల మచ్చ ఉందా, ఇవన్నీ 1కి 10 సార్లు చూసుకొని కన్ఫర్మ్ అయిన తర్వాత గంగాళంలో చేతులు గడుపుకొని దానిని వధిస్తాడు. కానీ భయం మాత్రం లోపల ఉంటుంది. వెళుతుందని నేను లోపల నుంచి మళ్ళీ వస్తాను రాను. అప్పుడు వేడివేడిగా ఉన్న రక్తమును చేత పట్టుకుని శబ్దం చేసుకుంటూ అతడు అతి పరిశుద్ధ స్థలములోకి వెళతాడు, ప్రవేశిస్తాడు. ఏమాత్రం కొంత ఆలస్యం అయితే గనుక ప్రజలు ఉన్నవాడు అనుకుంటారు వాడు చచ్చిపోయాడు, అందుకే వెళ్ళిన వాడు పావుగంట అయింది లేక అరగంట అయింది ఇంకా బయటకు రాలేదు. జకర్యా విషయంలో కూడా ఏం జరిగిందంటే ఆలస్యమైంది. ప్రజలు ఏమనుకున్నారట, అతడు చనిపోయి ఉంటాడు అనుకున్నాడే గాని గాబ్రియేలు దూత వచ్చి చాలా సంగతులు జకర్యాతో మాట్లాడుతూ వల్ల అక్కడ ఆలస్యమైంది. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు లోపలికి వెళ్ళినటువంటి వాడు పరిశుద్ధుడైతే మరలా క్షేమంగా రాగలుగుతాడు. ఏమాత్రం కొంచెం తేడా ఉంటే కనుక అతడు అక్కడక్కడే ప్రవేశిస్తాడు. ఇది కేవలం భౌతికమైనటువంటి ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం యొక్క వివరణ దేవుడిచ్చాడు. ఆ మాటకొస్తే సాక్షాత్తు దేవుడు ఉండే నిత్య జీవులకు మనం వెళ్ళాలనే కోరిక ఉన్నప్పుడు మనలో ఎంత భయభీతి ఉండాలి, మనలో ఎంతటి పరిశుద్ధత ఉంటే మాత్రం మనం ఆ నిత్య జీవానికి మనం వెళ్ళగలుగుతాము. అసలు అంతఃపురంలోకి మనం ఎట్లా ప్రవేశించగలుగుతాము? ఇందా మీరు చదివారు ఎఫెసీ పత్రిక. ఆ ఎఫెసీ పత్రిక ద్వారా మనం చదివితే ఆయన ద్వారా మనము లోపలకు ప్రవేశించుచున్నాం. అంతకు ముందే ఉండేదంటే 40 అడుగుల యొక్క తెర పై నుండి కింద వరకు ఉండేది.
ఆ తెరను దాటుకొని ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి లోపలికి వెళ్ళేవాడు. బయట ఉన్న ప్రజలకు లోపల ఉండేటువంటి యాజకుడికి మధ్యలో ఏముంటుందంటే ఒక తెర అడ్డుంటుంది. యేసు ప్రభు వారు ఎప్పుడైతే మరణించినారో చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనము, 27:51. అప్పుడు దేవాలయము యొక్క తెర పై నుండి క్రింద వరకు రెండుగా చిరిగిపోయెను. అనగా ఇప్పుడు యాజకుడే కాదు సుమా, పాపులు కూడా లోపలికి ఏం చేయవచ్చు, ప్రవేశించు. ఇప్పుడు ఎప్పుడు తలుపేసి ఉంచాం, వినండి, తలుపేసి ఉంచాం. ఒక వ్యక్తి వచ్చి ఇంటి బెల్ కొట్టాడు, ఎస్ మా ఆయన అయి ఉంటాడు, లేదా మా పెద్దోడు అయి ఉంటాడు, లేదా మా నాన్నగారు అయి ఉంటారు అని అనుకుని ఖచ్చితంగా ఏం చేస్తాం, మనం తలుపు తీస్తాం. మిగతా టైంలో ఎనీ టైం తలుపులు వేసేసే ఉన్నది. ఎవరు రాగలుగుతారు లోపలికి? ఎవరు రాలేరు. కానీ నిరంతరము తలుపులు తెరవబడి ఉన్నాయనుకోండి, ఉదాహరణకు నిరంతరము తలుపులు తెరవబడి ఉన్నాయనుకోండి, మన నాన్నగారే కాదు సుమా, మన భర్తే కాదు సుమా, మన పెద్ద కొడుకే కాదు సుమా, మన ఇంటి పక్కవారు కూడా మనల్ని పరామర్శించడానికి లోపలకు రావచ్చును. అదే కనుక తలుపులు మూసేసి ఉంటే మాత్రం కొందరికే పర్మిషన్. బెల్ కొట్టారంటే ఖచ్చితంగా మా ఆయన అయి ఉంటాడు, లేదా నా పెద్ద కొడుకు అయి ఉంటాడు, లేదా మా నాన్నగారు అయి ఉంటారు అని చెప్పి ఆనవాళ్ళు బట్టి మనం తలుపు తీస్తాం. ఇక ఎప్పుడైతే తలుపు పూర్తి 2 రెక్కలు తెరవబడినామో బెల్ కొట్టవలసిన పని కూడా లేదు. ఎవరైనా సరే లోపలికి ఏం చేయొచ్చట, ప్రవేశించవచ్చు. అది ఎట్లాగో ఇప్పుడు దేవాలయం యొక్క తెర పై నుండి కిందకు 2గా చీలిపోయాను. అంటే క్రీస్తు మరణము ద్వారా ఏం జరిగిందంటే పాపులకు అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించే అవకాశం దొరికింది. 25 యెషయా గ్రంథాన్ని మీరు చదివితే అక్కడ ఈ మాట ఇట్లా రాయబడి ఉంటుంది. చూడండి 7వ వచనము, సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచిన తెరను ఈ పర్వతం మీద నేను తీసివేయబోచున్నాను. మరెన్నడూ ఇక ఉండకుండా మరణాన్ని నేను మృంగివేయబోతున్నాను. ఇది యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మరణము ద్వారా సాధ్యమైంది. కల్వరి కొండ మీద ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారు మరణించినారో దేవాలయము యొక్క తెర ఏం చేయబడినట్టు తెర 2గా చీలిపోయింది. అందుకే ఇది యెహోవా గుమ్మము. చెప్పండి, నీతిమంతులు మాత్రమే దీనిలో ప్రవేశించెదరు. మరి ఆ మాటకు వస్తే మనం నీతిమంతులమా, మనం పరలోకానికి వెళ్ళిపోవడానికి అనంటే కాదు. మరి ఎట్లా మనం పరలోకానికి వెళ్ళిపోతున్నాం? ఇంకో మాట చెప్తా అర్థం చేసుకోవడానికి. మొదట ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చాలా మంది అనుకుంటున్నారు లోపల ఏమున్నది, ఎలా ఉంటుంది, చూడాలి అనుకున్నారు. ఇప్పుడు అవకాశం లేదు. కానీ ఆ యజమానుడు కుమారుడు ఒక దినాన హఠాత్తుగా దుర్మరణం అయ్యాడు. ఈ విషయం ఊరు వాడంతా కూడా తెలిసింది. ఇప్పుడు ఆ కుమారుడిని చూడటం కొరకు మురికి కాళ్ళతో కూడా ఏం చేయబడుతున్నారంటే లోపలకు. ఇప్పుడు తన కుమారుని చూడడానికి వచ్చినటువంటి ప్రజలను ఈ తండ్రి ఏమైనా ఆపగలుగుతాడా? మీరు రాకండి, నా అబ్బాయి చచ్చిపోయాడు, నిజమే, రాకండి అంటే అది కరెక్ట్ కాదు. ప్రజల మధ్యలో ఉన్నాడు, సానుభూతిపరుడు. ఈ కారణం చేత ప్రజలు ఎవరో ఒకరు వస్తారు, ఆదరిస్తారు, ఓదార్చడానికి అనేక మంది తరలి వస్తూ ఉన్నప్పుడు ఆ ఇంటి 2 తలుపులు తెరవబడ్డాయి. బయట పరిశుద్ధులకి ప్రవేశం అన్న బోర్డు కిందడిపోయింది. 2 రెక్కలు తెరవబడ్డాయి. చనిపోయిన తన కుమారుని ద్వారా, కుమారుని బట్టి మాత్రమే అంటే గనుక బయట బోర్డు అట్లానే ఉండేది, తలుపులు ఎప్పుడు బిగించే ఉండేవి. ఒక్క పాపి కూడా లోపలికి వెళ్ళి చూసి అవకాశం ఉండేది కాదు. 2వ మాట చెప్తున్నా మీకు అర్థం అవ్వటండి. ఒక దినాన్ని యజమానుడు అంటున్నాడు కుమారుడు, నాయన వయసు వచ్చింది, నీకు పెళ్లి చేయాలి అన్నట్టు నువ్వు ఎవరినైనా ఇష్టపడితే తన కుమారుడికి ఒక సదవకాశం ఇచ్చాడు. వెంటనే కుమారుడు తల వంచి, సరే నాన్నగారు మీరు అంగీకరిస్తే గనుక ఎప్పటి నుండో నేను ఒక యోగ్యురాలను నా మనసులో పెట్టుకున్నాను నాన్నగారు. అవునా, ఎలా ఉంటుందంటే చూస్తారా అని చెప్పి ఒక డ్రాయింగ్ వేశాడు, చూపించాడు. ఇదిగో ఇలా ఉంటుంది, చాలా బాగుంది బాబు అన్నట్టు. వాళ్ళకి వెనక ముందు ఏముంది అని అడిగాడు. నాన్న ఉండటానికి వారికి ఇల్లు లేదు నాన్న. అవునా, ఇంత అందంగా ఉన్నది అమ్మాయి. అయితే వాళ్ళ తండ్రి ఒక నిరుపేద, వాళ్ళ తల్లి కూలి పనికి వెళ్తాది, సొంత ఇల్లు లేదు,
వారు గొర్రెలను మేపుకునేవారు. అక్కడక్కడ చిన్న చిన్న గుడారాలు వేసుకుంటుంటారు. చూడడానికి నేను ఫోటోలో తెల్లగా వేసాను, కానీ మనిషి మాత్రం పూర్తిగా నల్లగా ఉంటుంది. ఆమె రంగు ఛాయలాగా ఉంటుంది అని అనేటప్పటికీ తండ్రి అనుకుంటున్నాడు, అవునా ఉంటూ ఎండలో పరుగులెడుతూ శరీరం నల్లగా మారిపోయిన వాళ్ళమ్మాయిలో ఇష్టపడ్డావా? అవునా, నేను తీసుకువెళ్ళబోతున్నాను. చూడండి, పరమగీతము 1వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒక్కసారి. చాలా మంచి. నేను నల్లని దానినని నన్ను చిన్న చూపు ఏమాత్రం చూడకండి. మొదట ఒక్క నిమిషం, నేను చెప్పాను కదా, గొర్రెలు కాసింది నల్లగా అయిపోయింది. కింద అంటది, నేను నా ద్రాక్ష తోట కాయుట చేత నేను చాలా అవక్క మాట చే నల్లని దాని. 1వ అధ్యాయం ఇప్పుడు 4వ వచనం కూడా చదువుదాం. బయట ఇలా నిలబడ్డాడు, నా కొడుకు వెళ్ళాడు ప్రొద్దుటే, తను ప్రేమించిన అమ్మాయిని తీసుకొస్తున్నాడట. చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. మరి నల్లగా ఉంటుంది అంటున్నాడు, నా కుమారుడు అయితే ఇష్టపడ్డాడు, సరే చూద్దాం అని చెప్పేసి యజమానుడు అలాగే చూస్తున్నాడు. అబ్బా, వేల ప్రజలు వస్తున్నారండి. అందులో ఎవరో కూడా తండ్రి గుర్తుపట్టలేనంతగా పొడోమని ప్రజలు. అందులో అమ్మాయి తల్లి, తండ్రి, అన్నలు, తమ్ముళ్ళు, చిన్నాయిలు, పెద్దనాళ్ళు, మేనత్తలు, అబ్బాబ్బా అందరూ వచ్చారు. తండ్రి సరిగ్గా గుమ్మం దగ్గరే నిలబడ్డాడు. తండ్రి దగ్గరికి వచ్చి పాదాభివందనాలు చేసి, నాన్న, నేను ఇష్టపడిన యోగ్యురాలు ఇదిగో ఈమె అన్నాడు. ఆ మాట చెప్పడంతో ఆమె కూడా పూర్తిగా సాష్టాంగపడి మహారాజు తండ్రికి నమస్కారం చేసింది. వీరంతా ఎవరు అని అన్నాడు. నాన్న, వీరు ఇదిగో ఇతడు ఈమె తండ్రి, ఈమె తల్లి, ఇతడు పెద్ద అన్నయ్య, ఇతడు తమ్ముడు, ఇదిగో చిన్నాన్న, పెద్దనాన్న, ఇలాగ అందరి లిస్ట్ చెప్పుకొచ్చాడు. తండ్రి ఆలోచించాడు. సరే, లోపల భోజనాలు ఏర్పాటు చేశాను, రండి అన్నాడు. ఇప్పుడు బురద కాళ్ళతో ఉన్న వీళ్ళందరూ కూడా, మట్టితో నింపబడిన వీళ్ళందరూ కూడా ఆ యజమానుని కుమారుడు వివాహమాడినటువంటి యోగ్యురాలిన తమ గొర్రెలు కాసుకుని ఆ పిల్లను బట్టి, ఆ అమ్మాయిని బట్టి వెనకాతున్న బంధువర్గం అంతా ఏం చేశారు తెలుసా? లోపలకు ప్రవేశించారు. ఖరీదైన తెల్లటి తివాచీలు ఉన్నాయి, లోపల మెత్తని పరుపులు ఉన్నాయి, పెద్ద పందిరి మంచాలు ఉన్నాయి. ఎప్పుడైతే లోపలికి వెళ్ళారో అన్ని స్థలాలు వారు ఆక్రమించుకున్నారు, కూర్చున్నారు. కానీ యజమానుడు ఏమీ అనలేని స్థితి. ఎవరిని బట్టి? తన కుమారుడిని బట్టి. చెప్పాలి, ఎవరిని బట్టి? ఏమి అనలేని పరిస్థితి. ఇది నా కుమారుడు ఇష్టపడుతుంది, నేను ఇష్టపడినట్టే, కాబట్టి నా కుమారుడు తాలూకా వారు నా వారే. చెప్పండి, నా కుమారుడు తాలూకా వారు నా వారే అని చెప్పేసేసి చాలా నిశ్శబ్దం పాటించారు. అయితే లోపలికి వెళ్ళి కూర్చున్న వాళ్ళు అనుకుంటున్నారు, మహానుభావా, ఎన్నో సంవత్సరాల నుండి మా తాత ముత్తాతలందరూ కూడా ఈ భవనం వైపు చూసుకుంటూ వెళ్తున్నామే తప్ప కనీసం మా నీడ కూడా ఏ రోజు కూడా ఈ భవనపు వీధి ముంగల్లో కూడా కనబడలేదు. అయితే ఈరోజు మేము లోపలికి రావటానికి కారణం ఏంటంటే, నీవు లేక మీరు మా కుమార్తెను వివాహమాడుటాన్ని బట్టి, మా కుమార్తెను మీ జీవిత భాగస్వామిగా అంగీకరించటాన్ని బట్టే ఈమె ద్వారా మేమందరం ఏం చేయబడ్డాం, ఇప్పుడు లోపలకు ప్రవేశపెట్టబడ్డాం. ఇప్పుడు ఆలోచన చెయ్యండి, ఏర్పరచుకున్నది ఒక వ్యక్తిని, కానీ ఆ వ్యక్తి ద్వారా వెనకాతలు ఉన్నవారు అనేకులు ఎట్లాగైతే ప్రవేశపెట్టబడ్డారో, ఇది కూడా ఆత్మ సంబంధం ఇంతటి విలువైన మర్మముతో కూడిన విషయం. ప్రియులారా, ఒక్క క్రీస్తు ద్వారా మనందరం ఏం చేయబడ్డామంటే లోపలకు ప్రవేశపెట్టబడ్డాం. పైనున్న తెర రెండుగా ఏం చేయబడిందంటే చిరిపోయింది. వారి పాదాలు రక్తము చిందించుటకు పరుగులెత్తుతుంది. అలాంటి బురద కాళ్ళు వంటివి, మట్టి కాళ్ళు వంటివి, లేకపోతే నీచకరమైన స్థితి కలిగిన జీవితాలు గల మనందరం కూడా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నిత్య జీవములో ప్రవేశించే అర్హత మనకు దొరికినది. చూడండి, పరమగీతం మనం చదివిన 12వ వచనం చూద్దాం. రాజు విందునకు కూర్చొనియుండగా నా పరిమళ తైలము సువాసన ఇల్లంతా కూడా వ్యాపించెను. నా ప్రియుడు నా రొమ్ము నుండు గోపరసనమంతా సువాసన గలవాడు. ఇక నా ప్రియుడు ఎలాంటి వాడంటే, ఎంగేది ద్రాక్ష తోటలోని కర్పూరపు పూల గుత్తులతో సమానుడు. చాలండి. ఎవడి కర్పూర పూల దండలు పెళ్లిలో మీరు వేస్తుంటారు. కర్పూరం చాలా పరిమళమైన సువాసన వస్తుంది. కర్పూరం
అంటే నా ప్రియుడు ఎలాగున్నాడంటే ఎండేది ద్రాక్షావనములో కర్పూరం యొక్క పూల గుత్తులతో సమానుడు. మగవాళ్ళకి ఈ భాగాన చెంటు రాసుకుంటారు, అత్తర పోసుకుంటారేమో కానీ యోధా సాంప్రదాయమే స్త్రీలు ఏం చేస్తారంటే ఈ భాగాల్లో రాస్తారన్నమాట. పరిమళమైన సువాసన ఈ భాగంలో రాస్తారు. అందుకే అక్కడ రాయబడింది, నా ప్రియుడు నా రొమ్ము నుండు గోపురసమంతా. గోపురసము తర్వాత ఏమో నిమ్మ నూనె, నిమ్మగడ్డితో చేసేటంటే యాజకుడు తల మీద పోయటానికి గోపురసాన్ని ఎలా తయారు చేయాలి కూడా నిర్గమకాండలో దేవుడు తెలియవచ్చాడు. ఎన్ని రోజులైనా అది బుడ్డిలో మనం దాచినప్పుడు దాని అత్తరు, దాని పరిమళం ఎప్పుడు ఒకేలా పనిచేస్తుంది. ప్రియులారా, చెట్టుకున్న పువ్వు కొంతసేపు వాసన రావచ్చు, ఆ తర్వాత ఆ రోజు గడిచిన దానిలో పరిమళం పోవచ్చేమో, కానీ బుడ్డిలో ఉంచబడినటువంటి గోపురసం సువాసన మాత్రం నిరంతరం ఉంటారు. దానిని ఏం చేసేవారంటే విందు సమయాలలో వారు తమ భుజాలకు ఈ భాగాల్లో స్త్రీలు రాసుకునేవారు. వెళుతూ ఉంటుంటే అబ్బాబా ఇల్లంత పరిమళమైన సువాసన. అంటే ఒక సువాసన ఎంత ఆకర్షిస్తారో, నా ప్రియుడు నా రొమ్మును రాసుకునేటువంటి గోపురసమంతా సువాసన గలవాడు, ఆయనను బట్టి ఇల్లంతా పరిమళ వాసనతో నిండెను. తర్వాత రాజు తన విందుశాలకు నన్ను తోడుకొని వెళ్ళాను. ఏమన్నా రోడ్డు మీద ఎప్పుడో కింద పడిపోయిన మెతుకులు తిని ఒక పేపర్లోనో లేకపోతే చిన్న సొట్ల పడిపోయి అల్యూమినియం కంచంలో ఆ గొర్రెలను కాసుకుంటూ ఆ వాగు దగ్గరే గబగబా చేతులు కడిగేసుకొని పారే నీళ్లలో ఆ రాళ్ళ మీద కూర్చొని భోజనం తినేస్తున్నటువంటి వీళ్ళకి ఇప్పుడు యజమానుడు ఎంతమంది వచ్చారు అంతమందికి బంగారు పళ్ళెలు పట్టించాడండి. పెద్ద డైనింగ్ టేబుల్ అన్నమాట. ఒక్కసారి 10,000 మంది అయినా కూర్చోగలిగేంత పెద్దది. తెల్లని వస్త్రము, ఖరీదైనటువంటి వస్తువులు దాని మీద. వారి జీవితంలో ఏనాడు తినలేనటువంటి ఖరీదైన పదార్థాలు పెట్టాడు రాజు ఆ విందులో. ప్రియులారా, వెళ్ళిన వారికి అన్నం అయితే తినలేదు కానీ వారి కన్నీళ్లు మాత్రము కంచాల్లో పడుతున్నాయి. కారణం ఏంటంటే ఇలాంటి భోజనం అసలు మా జీవితము పుట్టి పెరిగి మా తాత ముత్తాతలు మొదలుకొని ఇలాంటి ఖరీదైన భోజనం ఈ రోజు వరకు మేము తినలేదు. అలాంటి భోజనం ఆ చెక్క డైనింగ్ టేబుల్ మీద లేకపోతే ఖరీదైన టేబుల్ మీద బంగారపు పళ్ళెములలో, చిన్న పిల్లలకు కూడా అదే పళ్ళెము, పెద్దవారికి ఒకే సమానమైన పళ్ళెము అందరికీ పెట్టి రాజు చేతులు కట్టుకొని అంటున్నాడు, నా కుమార వారిని భోంచేయమని చెప్పు నాయనా అన్నాడు. ఇక భోజనం తినేటప్పుడు యజమానుడైన తండ్రి వంక అందరూ చూస్తున్నారు, కళ్ళంట నీళ్లు వస్తున్నాయి. కారణం ఏంటంటే అలాంటి భోజనం వారి జీవితంలో పుట్టి పెరిగి ఏనాడు కూడా తినలేదు. ప్రియులారు, ఈ లోకంలో చాలా రకాల భోజనాలు ఉన్నాయి. ఖరీదైన భోజనాలు, ఇంకా ఖరీదైన భోజనాలు, ఇంకా ఖరీదైన భోజనాలు ఉన్నాయి. కానీ ప్రపంచం మొత్తం మీద అతి ఖరీదైన భోజనం ఎక్కడైనా ఒకే ఒక చోటు ఉంది. అది యేసు ప్రభు వారిచ్చిన భోజనం. యేసు ప్రభు వారిచ్చిన ఇది నా శరీరం. ఎవడిస్తాడండి? ఇది నా శరీరం, నన్ను తినవాడు నా మూలముగా జీవించును. చూడండి, యోహాను సువార్తలో ఒక చక్కటి మాట ప్రభువు చెప్పినటువంటి మాట. 10:9 10:9 యోహాను సువార్త, నేనే ద్వారమును, నా ద్వారానే ఎవడైనను లోపలకు ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై. చాలండి. ఎవడైనానో ప్రవేశించాలంటే ఎవరి ద్వారా ప్రవేశించాలటండి? నా ద్వారానే ప్రవేశించాలి. ఇంకో మాట్లాడు, పరలోకము నుండి మీకు అనుగ్రహించబడిన జీవ ఆహారమును నేనే, నన్ను తినువాడు నా మూలముగా జీవించు, మరి ఎన్నడూ అతడు ఆకలి కొనడు. రాజు తన విందుశాలలోకి నన్ను తీసుకొని వెళ్ళాను, నా మీద ప్రేమ అనేటువంటి ధ్వజము ఎత్తెను. చూడండి, ఆ మాట మీరు చదవలేనట్టుంది. ఆ పరమగీతములోనే ఆయన ప్రేమ అనేటువంటి ధ్వజము నా మీదెత్తగా నేను మోర్చిల్లిన దానిగా నేను ఆయన ఎదుట పడి తిని. అందులోనే చాలా చక్కటి మాట ఉంటుంది. రాజు తన అంతఃపురములోనికి నన్ను తీసుకొని వెళ్ళాను. మొదటి మాట, నిన్ను బట్టి మేమందరము సంతోషించి ఉత్సహించుదమో. చూడండి, ఇందులోనే కనబడుతుంది మరొక మాట, ఆ ప్రేమ అనేటువంటి ధ్వజము నా మీద ఆయన ఎత్తెను. సరే, ఒకవేళ మరొక అధ్యాయంలో ఈ మాట ఒకవేళ ఉన్నప్పటికీ ప్రేమ అనేటువంటి ధ్వజము ఎత్తగా నా కన్నీళ్లను ఆయన చూచెను.
నా కన్నులు నదీ తీరమునున్న గువ్వవలే నా కన్నీళ్లు ఆయన కంటికి కనబడింది. చాలు అమ్మా. 2వ అధ్యాయము 4వ వచనం. అతడు నన్ను విందుశాలలోకి తోడుకొని పోయిన నా మీద ప్రేమ అనేటువంటి ఒక ధ్వజము ఎత్తాను. ఆ ప్రేమను బట్టి ప్రేమాతీశయము చేత నేను మోర్చిల్లుచున్నాను. ఎప్పుడైనా మోర్చెల్లటం మీరు చూసారా? వాడికి మూర్ఛ జబ్బు ఉందని అంటాడు. అంటే ఇంకేమి బయట ప్రపంచం తెలియదు వాడికి. మూర్ఛ జబ్బు, మూర్ఛ పోవటము, అలాగే గొప్ప కూలిపోతాడు. ఎవరు కదిపినా కదలడతాడు. మూర్చిల్లిపోయాడు రా అంటారు. కానీ ఇక్కడ స్పర్శ ఉంది. కానీ ప్రేమను బట్టి ఏమైపోయారట వీళ్ళు? మూర్చిల్లిపోయారట. అంటే అంత విలువైన ప్రేమ, అంత ఖరీదైన ప్రేమ అనేటువంటి ధ్వజము ఎత్తి నా మీద వేయక. ఎవరిని ఒక దేశాన్ని పరిపాలించేవాడు కారు ఎక్కినాడు, గబగబా కారు దిగిపోయి, లేకపోతే హెలికాప్టర్ ఎక్కవలసిన వాడు హెలికాప్టర్ మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడ లక్షలాది ప్రజలంటే అందులో ఒక వ్యక్తిని దగ్గరికి పిలిచి అతని మీద భుజం వేసి ఒక ఫోటో తీసి వెళ్ళిపోరాని అంటే ఎలా ఉంటుంది? ప్రేమ అనేటువంటి ధ్వజము నా మీద వేసారు. అంటే నా భుజము మీద ఆయన పవిత్రమైన చెయ్యి వేసి నన్ను విందుశాలలకు తోడుకొని వెళ్ళిపోయాను. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి, మనకు ఎవరి ద్వారా ప్రవేశము? నిత్య జీవం. మీరు చదివిన 118 ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీని లోపలకు ప్రవేశిస్తారంటే నీతిమంతులే ప్రవేశిస్తారు. మరి అనీతిమంతులు ఎట్లా ప్రవేశిస్తారు? పాపులకి ఎట్లా ప్రవేశిస్తారు? అవకాశాలే లేవు కదా. కానీ అవకాశం దొరికింది. ఎలాగంటే తన కుమారుడు చనిపోయిన కారణం చేత బయట బురద కాళ్ళతో ఉన్నవారు కూడా పరుగుని లోపలకు ప్రవేశించే అవకాశం ఒకటి దొరికింది. 2, యజమానుడు చెప్పాడు, కుమారా నీవు ఎవరినైనా ఇష్టపడితే పెళ్లి చేసుకుంటే కనుక వాడిని తీసుకొని ఇంటికి రాబావు అని అన్నప్పుడు ఆమెతో పాటు బంధు వర్గమంతటి నా కుమారుడు తీసుకొచ్చేశాడు. కుమారుడును బట్టి ఆ ఇల్లు అందరినీ స్వాగతం పలికింది. బయట దుర్భర జీవితంలో లోకానుసారంగా ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి రావడంతో ఆ రాజు గొప్ప విందును ఏర్పాటు చేశాడు. అంటే ఇప్పుడు దుర్మార్గులకు, పాపులకు కూడా ఏం దొరికిందంటే తన కుమారుని ద్వారా లోపలికి ఏం దొరికిందట? ప్రవేశం. వాస్తవానికి ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథాన్ని మీరు చదివితే ప్రకటన గ్రంథం 21:27 ప్రకటన గ్రంథము గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే ఆ అంతఃపురము లోపలకు ప్రవేశించుదురు గాని కనీసం నిషిద్ధమైన వాడు గాని, అసహాయాన్ని జరిగించువాడైనను, అబద్ధమైనను జరిగించువారైనను అంటే ఆ నిత్య జీవం అనే అంతఃపురములోనికి ప్రవేశించారు. మరి 118వ కీర్తన ప్రకారం ఎవరు ప్రవేశిస్తారట? ఇది యెహోవా గుమ్మము. చెప్పాలి, నీతిమంతులే దీని లోపలకు ప్రవేశిస్తారు. ఇప్పుడు వినండి, క్రీస్తు మనల కొరకు ప్రాణము పెట్టి మనలను తన అంతఃపురములో చేర్చుకోవటానికి ప్రభు కారకుడయ్యాడు. అదే క్రీస్తు లేకపోతే గనుక మధ్యవర్తిగా, తండ్రికి మనకు మధ్యవర్తిగా క్రీస్తు లేకపోతే బైబిల్ చెప్తుంది, దేవా నువ్వు దోషములు కనిపెట్టి చూచిన ఎడల ఎవడు నీ ముందు నిలబడతాడు? 1. 2, దేవా నీ సన్నిధిలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ స్థలములలో ప్రవేశింపదగిన వాడు అసలు ఎవడు లేడు. అలాంటిది క్రీస్తు ప్రభు ద్వారా ఇప్పుడు మానవ కోటి అందరికి కూడా నిత్య జీవ ప్రవేశము దొరికింది. ఇప్పుడు అసలు ప్రధాన యాజకుడు అనబడిన క్రీస్తు బయట ఉన్న గొర్రె పిల్ల రక్తము, పెయ్య రక్తము, దేను రక్తము తీసుకొని వెళ్ళలేదు, కానీ స్వయంగా తన రక్తముతో ఆయన లోపలకు ప్రవేశించాడు. ఎవరి రక్తముతోటి? చూడండి, 4వ అధ్యాయం హెబ్రీ పత్రిక 10-11 వచనాలు. 4వ అధ్యాయము హెబ్రీ పత్రిక. ఎందుకనగా ఆయన విశ్రాంతిలో ప్రవేశించు వారు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అమ్మా ఆ పడిపోయినట్లు మరి ఎవడు పడిపోకుండానట్లు ప్రవేశించుటకు జాగ్రత్త. అంటే ఆ విశ్రాంతిలో ప్రవేశించటానికి మనం కూడా ఏం పడాలట?
జాగ్రత్త పడాలి. లేకపోతే మన అవిధేతను బట్టి గుమ్మం దాకా వెళతామేమో కానీ వెనక్కు చూసి మరల వెనక్కి వచ్చేయాలి. చూడండి, అదే హెబ్రీ పత్రిక ఇందా మీరు ఏం చదివారు? 9వ అధ్యాయము 6, 8 వచనాలు చదివారు. అయితే 11వ వచనం ఒకసారి చదువుదాము. అయితే క్రీస్తు రాబో మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తాని నిత్యమైన విమోచనమును సంపాదించి ఆ హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియో తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇందా మీరు చదివారు కదా, సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు తనది కాని వేరే పెయ్యో గొర్రో మేకో ఇంకో దానితో రక్తం చేత పట్టుకొని భయపడుతూ లోపలికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు క్రీస్తు తన సొంత రక్తముతో ఆయన ప్రవేశించటమే కాదట, తన యందు విశ్వాసముంచు వారిని తన ద్వారా మనలను లోపల ప్రవేశపెట్టాను. కాబట్టి వినండి, ఈ లోకములు ఎన్నో ప్రవేశాలు ఉన్నాయి, చాలా ప్రదేశాలు ఉన్నాయి, ప్రవేశాలు ఉన్నాయి. ప్రదేశం అంటే ఒక స్థలం, ప్రవేశం అంటే లోపలికి వెళ్ళుట. చాలా చోట్ల ఇంకా లోపలికి వెళ్ళాలనుకుంటాం, ఇంకేయో చూడాలనుకుంటాం, కానీ అన్ని మన వల్ల సాధ్యము కాదు. కానీ ప్రపంచంలో అతి విలువైన ప్రవేశం ఏదైనా ఉన్నది, అతి విలువైన ప్రదేశం అంటూ ఏదైనా ఉన్నది అని అంటే అదృశ్యమైనటువంటి నిత్య జీవం. దృశ్యమైన ఈ రోజు కాదు, రేపు వెళ్ళచ్చు, ఈఫిల్ టవర్ ఎప్పుడైనా చూడొచ్చు గాక. లేదంటే ఆగ్రాలో ఉండేటువంటి తాజ్ మహల్, నీ దగ్గర డబ్బులుంటే ఎప్పుడైనా వెళ్ళి చూడొచ్చు గాక. ప్రపంచంలో లేదు 7 లేక 8 ఏదైనా వింతలు కావచ్చు, ఏదో ఒక దాన్ని ఎప్పుడైనా నీ సమయాన్ని కుదిరితే డబ్బు కొట్టుకుని ఎక్కడికైనా నువ్వు వెళ్ళొచ్చు గాక. కానీ డబ్బుతో కానిది, మన సొంత సామర్థ్యతముతో కానీ, మన తెలివితేటలు కానీ, మన గొప్పతనాలతో కాలేనిది అతి ఉన్నత ప్రదేశము, ఉన్నత ప్రవేశం ఏదైనా ఉన్నదా అని అంటే కనుక అది కేవలము నిత్య జీవము మాత్రమే. అది ఎవరి వల్ల మనకు సాధ్యమైందటండి? యేసు క్రీస్తు ప్రభు ద్వారా తెర లోపలకు మనం ప్రవేశపెట్టబడుతున్నాం. యేసు మరణించే వరకు కూడా దేవాలయం తెర అలాగ అడ్డుగా వేసి ఉండేది, ఎప్పుడు తెరసేది కాదు. సంవత్సరం ఒక్కసారి భయపడుతూ యాజకుడు తెర దాటుకుని లోపలికి వెళ్ళేవాడు, వాడు వస్తాడో రాడో కూడా తెలియదు. కానీ ఇప్పుడైతే గనుక ఆ తెర 2గా చీల్చబడెను, పాపులకు కూడా లోపలికి ఏమొచ్చిందటండి? ప్రవేశం. ఆ కుమారుడు ఒక బలహీన లేకపోతే ఒక నికృష్టమో లేకపోతే ఎవరైనా కావచ్చు, ఒక అమ్మాయిని వివాహం ఆడాడు, అసలు ఎన్నిక లేని బిడ్డని వివాహం ఆడాడు. అతనిని బట్టి ఆమెను బట్టి తమ ఇంటి వారందరికీ ఏమొచ్చేసిందట? లోపలకు. ఇప్పుడు సంఘములో మనం ఉన్నాం, సంఘము దేవుని రాజ్యానికి వెళ్ళబోతుంది. గొర్రె పిల్లక ఈ విందులో మనందరము పాలు పంపులు పొందటానికి ఆ మధ్యాకాశములో 1000 ఏండ్ల విందు అనబడినట్లుగా ఆ భోజనపు విందులో మనము కూడా ప్రవేశపెట్టబడబోతున్నాం. ఎందుకో తెలుసా? ఒకరోజు క్రీస్తు ఈ లోకానికి వచ్చి కొయ్యమ్రాను మీద ఆయన రక్తము చిందించి విలువ పెట్టి ఆయన మనలను కొనుక్కున్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు ద్వారా మనము నిత్య జీవములోకి ప్రవేశపెట్టబడబోతున్నాము. ఈ లోకలు ఎన్నో ప్రవేశాలు ఉన్నాయి, ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. చాలా ప్రవేశాలు మనం ప్రవేశించాం, ఎన్నో ప్రదేశాలు అద్భుతమైనవి కూడా మన కంటితో చూసేసాం కూడా. కొన్ని డబ్బులు పెట్టుకొని పార్కులకు వెళతాం, లోపలికి వెళ్ళి జూ వెళ్తాము, ఎన్నెన్నో జంతువులు ఎన్నో చూస్తాం. బయట దాని టికెట్ 200 ఉండొచ్చు, 300 ఉండొచ్చు, ఖరీదు పెట్టుకుని మనం వెళ్ళాం. చాలా ప్రవేశాల్లో ప్రవేశించాము, చాలా ప్రదేశాల్లో కూడా మనం ప్రవేశించాం. కానీ ప్రపంచంలో అతి ఉన్నతమైన ప్రదేశము, అతి ఉన్నతమైన ప్రవేశం ఏమైనా ఉందంటే అది నిత్య జీవం. ఒక దినాన ధనవంతుడు ప్రభు యొద్దకు వచ్చాడు, కానీ ఎందుకో వాడు మనసు మార్చుకోలే. ప్రభు అంటాడు, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించి, అందం ఉండొచ్చు, నీ అందాన్ని బట్టి ఎవరైనా స్వాగతిస్తారు, కానీ నీ అందం పరలోకాలను సరిపోదు. నీ దగ్గర డబ్బు ఉంటే నువ్వు ఎక్కడికైనా ప్రవేశించవచ్చు. అమెరికా ఈ పలకను వెళ్ళిపోవచ్చు, లండన్ వెళ్ళిపోవచ్చు, అన్ని దేశాల్లో తిరిగి రావచ్చు నీ దగ్గర డబ్బును బట్టి. కానీ నీ డబ్బును బట్టి మాత్రం పరలోకపు మెట్టు కూడా మనం ఎక్కలేము. మనం పలుకుబడి ఉండొచ్చు, క్షణాలు ఏ పనులైనా మనం చేయించవచ్చు, కానీ మన పలుకుబడులు ఎంత మాత్రం నిత్య జీవానికి వెళ్ళటానికి సరిపోవు, ఇక్కడ ఉండటానికి సరిపోతాయి. నీ మాటను బట్టి ఒకటి ఉద్యోగం వేయించవచ్చు, నీకున్న డబ్బును బట్టి ఒకరికి నువ్వు ఉద్యోగం వేయించవచ్చు,
నీకున్న జ్ఞానాన్ని బట్టి ఇంకేదైనా చేయొచ్చు, ఏవైనా చేయొచ్చు, నీ అందాన్ని బట్టి 10 మందిని ఆకర్షించుకోవచ్చు, మన ఎదుటి నిలబెట్టేలా చేయొచ్చు. ఇవన్నీ ఇక్కడ ఉండటానికే సుమా. కానీ మన అందము, మన సౌందర్యము, మన జ్ఞానము, మన తెలివితేటలు, మన ఆస్తిపాస్తులు వీటిలో ఏ ఒక్కటి కూడా ప్రభువు నివసించు నిత్య జీవానికి వెళ్ళటానికి, ప్రవేశించడానికి సరిపోయేవి కాదు. కేవలం ఆయనను బట్టి, తన కుమారుడైన క్రీస్తుని బట్టి మాత్రమే ఈ ప్రవేశం మనకు దొరికింది. చాలా కాల క్రితం, మరి ఇది వాస్తవానికి జరిగిందో లేదో తెల్లగా నేను చాలా కాలం నుంచి ఈ మాట వింటున్నా. ఒక దినాన్న ఒక దేశాన్ని పరిపాలించే ఒక గొప్ప మహారాజు యొక్క కుమారుడు ఎప్పుడు బయటికి రానిచ్చేవాడు కాదు. బుద్ధుడికి వయసు వచ్చి పెళ్ళైన తరంత వరకు కూడా బుద్ధ మహారాజుని తన తండ్రి ఏ రోజు బయటికి తీసుకువెళ్ళా. అసలు చావు అంటే ఏంటో కూడా బుద్ధుడికి, వాస్తవం గౌతమ బుద్ధుడికి తెలియదు. అలాగనే ఒక దేశాన్ని పరిపాలించే ఒక గొప్ప మహారాజు తన కుమారుని ఏనాడు బయటికి తీసుకురాల. అయితే ఒక దినాన అంతఃపురము నుండి ఆయన కిందకు చూస్తూ ఉంటుంటే ఒక సామాన్యమైన రాలు వీధిలో అడుక్కుంటూ వెళ్ళటం గమనించాడు. ఇదేంటి, నా తండ్రి పరిపాలించే గొప్ప మహాసామ్రాజ్యంలో అడుక్కు తినేవాడు కూడా ఉన్నారా? అసలు ఈవిడ అడుక్కోవటానికి గల కారణం ఏంటబ్బా అని చెప్పి ఒక్కసారి ఆలోచనలో పడి అంతఃపురములో ఉన్న ఆయన ఒక్కసారి ఆ అడుక్కునే ఉండి పరామర్శించడానికి వెళ్ళాలనుకున్నాడు. కానీ ఎందుకో రాజుకున్న వస్త్రధారణ అడ్డుపడింది. ఆలోచనలో పడ్డాడు, నేను యువరాజును కదా, నేను ఈ కిరీటముతో, ఈ రాజవస్త్రాలతో నేను నేరుగా మీ దగ్గరికి వెళితే నన్ను చూసి భయపడిపోతాడు. ఎందుకంటే నేను యువరాజును కాబట్టి గుర్రం మీద వెళ్తాను, లేదంటే నా యొక్క వస్త్రధారణ ఖరీదైన రాజవస్త్రాలు, వెండి బంగారాలతో, వజ్రాలతో నింపబడ్డాను. ఆమె మనసిప్పి నాతో మాట్లాడాలంటే ముందు ఇవన్నీ నేను తీసి పక్కన పెట్టాలని చెప్పి తన రాజవస్త్రాలు పూర్తిగా పక్కన పెట్టి సామాన్యమైన ఇంట్లో పనివాడు, కూలి పని చేసుకునేవాడు వస్త్రాలు ధరించాడు. 1. 2, ఇంట్లో ఉన్న పనివాడు తిని ఒక పాత చెప్ప చేత్తో పట్టుకొని ఇతడు కూడా ఆమెకు ఎదురుగా అడుక్కుంటూ 2 ఇళ్లను అడుక్కుంటూ వెళ్ళాడు. ఈమెనుకున్నది, ఈ ఊరికి నేనే కదా అడుక్కునేదాన్ని, ఇతడు ఎక్కడి నుంచి వచ్చాడబ్బా అడుక్కునేవాడు, ఎక్కడి నుంచి వచ్చాడు కదబ్బా అని అనుకుంటున్నది. కొద్ది రోజుల వరకు ఎదురు బెదురు పడ్డారు, కానీ ఏ రోజు మాట్లాడాలి. ఎందుకు ఒక రోజు ఆమె కంచములో ఆహారం అయితే లేదు, అడుక్కున్నది, ఎవరు భోజనం ఆ రోజు పెట్టలేదు ఏంటో, అప్పటికే 2 రోజులు బట్టి ఆకలితో. ఇతని పళ్ళెములో మాత్రము ఆహారం ఉంది. పొట్ట చేత్తో పట్టుకుని ఒక చెట్టు కింద అలాగే కూర్చున్నది. మెల్లిగా వెళ్ళాడు, మాట కలిపాడు, నీకు ఆకలేస్తున్నట్టుంది కదా, ఇదిగో తిను అని చెప్తే, ఎవరు నువ్వు, నాకు పెట్టడం ఏంటి, నాకు వెళ్ళా అన్నట్టు మాట్లాడు. లేదులే ముందు తిను, తనకు మాట్లాడదాం అన్నాడు. ఎలాగైతే తిన్నది, చాలా రుచిగా ఉంది. అడిగింది, ఇది ఎవరింట్లో భోజనం, ఇది ఈ వీధులు అందరూ నాకు బాగా పరిచయమే, ఎవరింట్లో కూడా ఇంత కమ్మని భోజనం ఉండదే, అవన్నీ నీకు అనవసరం, నువ్వు తిన్నావు కదా, సరే రేపటి నుండి వీళ్ళిద్దరికి మాట దగ్గరైంది, పరిచయం పెరిగింది. ఒక రోజు అన్నాడు, నేను తీసుకొచ్చి పెడుతుంటాను, నువ్వు అడుక్కోవటం అంత అవసరమా, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను చెప్పి ప్రతిరోజు తెస్తున్నాడు, పెడుతున్నాడు. రోజులు గడుస్తున్నాయి. రాత్రి అయ్యేసరికి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, రాత్రులు వెళ్ళిపోతున్నాడు. ఒకసారి అడిగింది, రాత్రి నువ్వు వెళ్లకుండా నాతో పాటు ఇక్కడే ఉండలేవంటే, లేదు రాత్రి నేను నీతో ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళని చెప్పి తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోతున్నాడు. మరలా ఉదయం అయిన తర్వాత ఆ యొక్క పనివాడు వస్త్రాలు ధరించుకొని వస్తున్నాడు. రోజులు ఇలా గడుస్తూ ఉంటుండగా ఒకరోజు చిన్న గుడిసెలు నివసిస్తుంది ఆమె. ఆ ఇల్లు కాస్త ఎగిరిపోయింది గాలి తుఫానులకు, ఏమీ లేని దుర్భర స్థితి. చూశాడు దూరము నుండి, చలికి వణుకుపోతుంది, ఒంటి మీద సరైన దళసరి బట్ట కూడా లేదు. అప్పుడు ఈయనకున్న కొద్దిపాటి బట్ట ఆమెకేసి, అప్పటికి తుఫానికి 4-5 రోజులు పట్టి భోజనం కూడా లేదు, ఉండటానికి నీడలేని పరిస్థితి. ఆలోచించాడు, సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వేడివేడిగా భోజనం తీసుకొస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిన వాడు 1 గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, 4 గంటలైంది, రాలా. నన్ను మోసం చేసినట్టున్నాడు, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు, నేనంటే చాలా ఇష్టం అని చెప్పాడు. ఇప్పుడు దాకా ఉన్నవాడు వెళ్ళిపోయి 4 గంటలైంది, ఇంకా రాలేదు. చూస్తుంటే సూర్యుడు చీకటి పడిపోయాడు, మధ్యాహ్నం అనగా వెళ్ళాడు, ఇంకా రాలేదు అని చెప్పి అలాగే ఉంటూ నిద్రలో జారుకుంది. అద్భుతం, అర్ధరాత్రి వేళ వచ్చాడు ఆయన. అర్ధరాత్రి వేళ వచ్చాడు. వచ్చిన వెంటనే పడుకొని ఉన్న ఆమెను తట్టి లేపాడు. లేపేసరికి కళ్ళు తెరిచేసరికి దగదగ మెరిచేటువంటి ప్రకాశమైన వజ్రవైడూర్యాలతో ప్రకాశించే వస్త్రాలతో ఎదుర్కొంటూ నిలబడి భయపడిపోయింది. భయపడిపోయి ఎవరు నువ్వు అని అంటుంటే, భయపడకు, నీతో పాటు నేను అడుక్కునేవాడిని, నా చేతి భోజనం చాలాసార్లు నీకు పెట్టాను కదా అనేసి మాట్లాడుతుంటే ఒక్కసారి చూసి, ఏంటి
నిన్నటి వరకు నీ స్థానం ఇది కదా, ఈరోజు ఏంటి నువ్వు ఇలాగున్నావన్నా. ఈలోగా తెల్లారిపోయి వచ్చింది. ఆ వెలుతురు వచ్చేసింది. ఆ వెలుతురులో ముఖముఖాలు ఇంకా తేటగా కనబడుతున్నాయింది. భయపడుతుంది ఆయనతో మాట్లాడు. అసలు నువ్వెవరు, ఎక్కడైనా దొంగతనం చేసేవా, అసలు ఈ వస్త్రాలు ఏంటివి, ఇది నిజమైన బంగారమేనా, రోల్డ్ గోల్డా, చాలా అడిగింది. ఆయన మనసులో నవ్వుకుంటూ, సరే అన్ని పక్కన పెట్టి కానీ నిన్ను ఒక ప్రదేశములోకి ప్రవేశపెట్టబోతున్నాను, నాతో వస్తావా అన్నాడు. ఇంతకు మీరు ఎవరు చెప్పండి, నిన్నటి వరకు నాతో ఉన్న వ్యక్తి అయినా మీరు కాదా, అవన్నీ నీకు తర్వాత చెప్తే నువ్వు కళ్ళారా చూద్దు కానీ ముందు వెళ్ళి అదిగో కోనేరు స్నానం చేసిరా అన్నాడు. వెళ్ళిందే కానీ ఏదో 4 చెంబులు నీళ్ళ పైగా చేతు అనుకుంటుంది తప్ప ఎక్కడ మురికి అక్కడే ఉంటాయి. ఎప్పుడు నువ్వు ఇలాగే స్నానం చేస్తావా అన్నాడు. నేను ఇలాగే చేస్తాను, నాకు చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న లేరు, నాకు స్నానం చేయించడం కూడా ఎవరు లేరు. ఆయనే స్వయంగా నీళ్లలో దిగి నడినెత్తి మొదలరి పాదాలు శుభ్రంగా కడిగాడు. ఆయన వచ్చేటప్పుడు ఆమెకు కావలసిన విలువైన వస్త్రాలు కూడా పట్టుకొచ్చాడు. ఆ వస్త్రాలు ఒక ఖరీదైన బట్ట తీసి కట్టుకోమన్నాడు. ఆ మంటుంది, అయ్యా చిరిగిపోయిన బట్ట కట్టుకునే నాకు ఇంత ఖరీదైన బట్ట కట్టడం నా జీవితంలో ఏనాడు నేను ఎరగలేదు. అయ్యా ఏ ఇంట్లో దొంగతనం తీసుకొచ్చేస్తావు, ఇది ఖరీదైన పట్టు వస్త్రం, మెరిసిపోతున్న వజ్రాలతో పొదిగించిన వస్త్రం, ఇది ఎక్కడైనా తెచ్చేసా, అవన్నీ నీ కన్నాస నీకు భయమేమీ లేదు, నువ్వు కట్టుకోనాడు. అయ్యా నాకు కట్టుకోవడం చేత కదయ్యా. ఆయనే స్వయంగా కట్టాడు. ఈలో ఇంకా తెల్లారిపోయినది, కడుపు నిండా ఆకలేస్తూ ఉన్నది. అయ్యా ఇవన్నీ నాకు తీసుకొచ్చి పెట్టు, భోజనం నాకు లేదు ఎలాగా అన్నది. సరే నీ భోజనమే కావాలి కదా, నాడు తీసుకుని వెళ్తాను. ఎక్కడ తీసుకెళ్తున్నావు? నేను ఒక ప్రదేశంలోకి, ఒక ప్రవేశించే చోటుకి తీసుకువెళ్తున్నాను అంటూ రాజమార్గములో తీసుకొచ్చాడు. ఆమె చెయ్యి వెనకలాగింది. ఎందుకు లాగుతున్నావు అంటే ఇది రాజులు నడిచే త్రోవ కదా, ఈ రాజమార్గములో మానవ మాత్రులు మనలాంటి వాళ్ళు ఎవరు ప్రవేశించం కదా, ఈ రాజమార్గములోకి నువ్వు ఎలా తీసుకెళ్తావు? ఇక్కడి నుంచి రాజుగారు, రథాలు, సైనికులు వెళ్తుంటారు ఎప్పుడు కూడా. అలాంటిది ఈ మార్గము గుండా నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావు? అడుక్కునేవాళ్ళు, పాపులైన వాళ్ళు అందరూ వెళ్ళవలసిన త్రోవ ఇది కదా, ఈ త్రోవలో కాకుండా ఈ రాజమార్గంలో తీసుకెళ్తున్నావు ఏంటి అని అవన్నీ నీకు అనవసరాన్ని వెంబడించుకొని తీరా లోపలికి వెళ్ళాను. సరిగ్గా గేట్ దగ్గరికి వచ్చేసరిగా గేట్ కాపలాదారులు ఆ యువరాజు వారికి అలాగ పరిచయమే కాబట్టి ఆయనను చూసిన మరుక్షణమే ఆ గేట్ కాదు ఏంటి, నాతో పాటు అడుక్కునే వాడికి ఎంతటి స్థాయి ఏంటి, ఇది రాజుగారి యొక్క ఇంద్రభవనం అంతఃపురము కదా, గేట్ కాపలాదారులు ఇతనికి నమస్కారం పెట్టడం ఏంటి, తల వంచడం ఏంటి, గేట్ తెరవడం ఏంటి అని చెప్పి అప్పుడే డౌట్ ప్రారంభమైంది. అసలు ఈయన ఎవరు, నిన్నటి వరకు నాతో నివసించిన ఈయన ఎవరు, ఏమై ఉన్నా? వీళ్ళిద్దరికి స్వాగతం పలుకుతూ ఆ పూలు కాళ్ళ మీద జల్లుతున్నారు. ఇంకా భయం పుట్టి నాచిపోయింది. ఇంకొంచెం లోపలికి వెళ్ళేసరికి అసలు పాత్ర తండ్రి అయినటువంటి ఆ మహారాజు ఇద్దరిని స్వాగతం పలికాడు. ఈయన ఆశ్చర్యపోయినాడు. అప్పుడు చెప్పాడు, నేనెవరినో కాదు, ఈ దేశాన్ని లేకపోతే ప్రపంచాన్ని పరిపాలించే మహారాజు యొక్క ఏకైక మొదట నేను తెలుసుకోవాలనుకున్నాను. నీ ఒంటరి జీవితం నన్ను నీ యొద్దకు ఆకర్షించినది. లోకంలో చాలా మంది మనకు ఉన్నట్టు ఉంటారు, కానీ అన్నీ ఉన్నప్పుడు బెల్లం ఉన్న చోట ఈగలన్నీ పోగులు బాగా జరుగుతాయి. అన్నిటిలో మనల్ని సలహాలు తీసుకుంటారు, పాలకొంపలు పొందుతారు, భుజాల మీద చేతులు వేస్తారు, రండి అని స్వాగతం పలుకుతారు. ఏ రోజైతే మనం అన్ని పోగొట్టుకున్నామో, నిరాదాయమైపోయామో, చేతులు ఖాళీ అయిపోయాయో సాధారణ ఎవ్వరు మన దగ్గరికి. ఆయన అన్న మాట ఒక్కటే, నీ ఒంటరితనము నాకు నచ్చినది. చూడండి యెషయా గ్రంథము 35 మడుగులను ఎండిన భూమిలో నీటి బుగ్గ పరిశుద్ధమైన రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధులు మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని. ఈమె చేయబట్టు లాగుతుంది. ఇది పరిశుద్ధులు వెళ్లే స్థలం, మహారాజు గారు సంచరించే ప్రదేశం, అడుక్కునే పాపులందరూ పోవలసిన దారి వేరే ఉంది, నువ్వెందుకు ఇలా తీసుకెళ్తున్నావు? ఇవన్నీ నీ తర్వాత చెప్తాను, ముందు నన్ను వెంబడించు. అలాగే తీసుకెళ్ళాడు. గేటు తెరవబడినది, పూలతో వాళ్ళకి సత్కరించారు. లోపల నుండి తండ్రి అయినటువంటి ఆ యజమానుడు ఎదురుపడ్డాడు. ఇద్దరిని భుజాల మీద చేయేసి అంటాడు, కుమారా ఆమెను విందుశాలకు తీసుకువెళ్ళు అన్నాడు. ఖరీదైన విందుశాలకు తీసుకెళ్ళాడు. అబ్బాబు ఎంత పెద్ద డైనింగ్, ఒక్కదాన్నే కూర్చోబెట్టాడు. ఎదురుగా ఆమె కూర్చుంది, ఎదురుగా ఈయన కూర్చున్నాడు. ఇక పనిగత్తెలు ఖరీదైన పదార్థాలు తెచ్చి ఆమె ఎదురుగుంటా పెట్టేశారండి. అలాంటి భోజనం తన జీవితంలో ఏనాడు తినలేదు.
పాసిపోయి 4 రోజులు మురగబెట్టుకొని రేపు దొరకదేమో అని చెప్పి నిన్నటి భోజనం ఈ రోజుకు దాచిపెట్టుకొని చీమలు పట్టినా సరే దాన్ని అలా దులుపుకొని, ఎందుకంటే అడుక్కునే మనిషి కదా, అలాగ అంతకంటే ఖరీదైన భోజనం ఏం దొరుకుతుంది. అలాగ పాసిపోయింది 3 రోజులు మురగ పెట్టుకొని తినేటువంటి ఆమెకు ఖరీదైన భోజనం ఎదురుపడిందండి. తినడానికి ఆమెకు మనసు రావటాలు. ఎందుకంటే నేను ఎక్కడ, నా స్థాయి ఏమిటి, ఈ స్థలంలో కూర్చొని ఇంత ఖరీదైన భోజనం తినటం, ఆకలి చచ్చిపోయేంత పరిస్థితి ఎదురైంది. ఆయన అంటున్నాడు, భోజనం చేయాలట. అయ్యా, ఇంత ఖరీదైన భోజనం తినటం నా వల్ల కాదు. మీరు రాజుగారు కుమారుడై ఉండి నన్ను వెతుక్కుంటూ నాకులాగే అడుక్కుంటూ వచ్చి నన్ను మీ సొంతం చేసుకొని మీ దానిగా నన్ను చేసుకొని మీ అంతఃపురంలో తీసుకొచ్చి మీరు తినే ఖరీదైన భోజనం పెట్టడానికి నేను తినటానికి నాకు అర్హత లేదు. కానీ యజమానుడు, ఆ యొక్క యువరాజు భోజనం కలిపి 4 ముద్దలు ఆమె నోటికి అందిస్తే ఆమె కన్నీళ్లు ఆ కంచంలో కారుతూ ఉన్నాయి. ఆయన కన్నులో ఉంచే ప్రతి బాష్ప బిందువులైనా తుడిచివేశాను. ప్రకటనలో రాయబడి ఉంటుంది, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉంది, ఆయన వారితో కాపురం ఉండును, వారు కన్నుల ప్రతి బాష్ప బిందువులను ఆయన తుడిచివేయును. ఉందన్నమాట. 21:3 ఇదిగో దేవుని నివాసము, ఆ నివాసం మనుషులతో కూడా ఉంది, ఆయన వారితో కాపురము ఉండును, ఆయన ప్రజల ఇందుకు దేవుడు తానే వారి దేవుడి వారికి తోడి ఉండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులను. ఇప్పుడు అదే జరుగుతుంది. నోటికి ముద్దందిస్తున్నాడు, ఆమె కన్నీళ్లు కంచంలో పడుతూ ఉన్నాయి. ఆమె కన్నుల నుండి వచ్చే ప్రతి బాష్ప బిందువులను తుడిచివేశాను. సరే, భోజనం అయిపోయిందండి. ఆ తర్వాత విశ్రాంతి స్థలములో తీసుకుని వెళ్ళినాడు. ఆహా, ధూళి దుమ్ములో పడుకునేటువంటి ఆమె అసలు ఊహించలేనటువంటి ఉన్నతమైన విశ్రాంతి స్థలములో ప్రవేశించేసరికి ఒక్కసారి ఆయన కాళ్ళమే పడిపోయినదట. అయ్యా, నా ఎడల నువ్వు ఇంతగా కృప చూపుటకు నేనెంతటి దానను, నా కుటుంబము నేను మాత్రము ఏమాత్రము ఏ పాటి దానను, ఈ స్థితి నాకు ఇచ్చుటకు నేను ఎవరినంటే ఒకే మాట అన్నాడు, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించానంతే. ప్రేమించాను కాబట్టి నేను నీకు దగ్గర అయ్యాను, ప్రేమించాను కాబట్టి నువ్వు నాకు. ఈ మాటలు నేను చెప్పేది ఉపమానం కాదు సుమా, చరిత్ర ఆల్రెడీ జరిగిన విషయం మీకు చెప్తున్నా. మరి ఎక్కడ జరిగిందో ఏంటో అలాంటి సందర్భం ఏ దేశంలో ఎదురైందో కానీ చాలా కాల్చి మాట నేను వింటూ వచ్చా. కానీ వాస్తవానికి ప్రభు కూడా నీ పట్ల నా పట్ల చేసింది అదే. ఏమిటంటే ఆయన రారాజు అయ్యుండి తన్ను తాను తగ్గించుకొని రిక్తుడుగా ఈ లోకానికి వచ్చి మనుషులు చూడనొల్లని వాడిగా ఆయన మారి తన ప్రేమను మనకు అందించి ఆహారముగా తన శరీరాన్ని మనకు అందించి ఆయన ద్వారా మనకు నిత్య జీవములో ప్రవేశపెట్టి ఎవరో వెళ్ళలేని చేరలేని ఆ నిత్య జీవానికి ఆయన మనల్ని చేర్చాము. ఇంకా మీరు చదివితే ఇక్కడ 9వ వచనం చూడండి, యెషయా గ్రంథం 35. అక్కడ సింహము ఉండదు, క్రూర జంతువులు దానిని ఎక్కవు, అవి ఎక్కడ కనబడవు, విమోచించబడిన వారే అక్కడ నడచుదురు. యెహోవా చేత విమోచించబడిన వారు పాటలు పాడుచు తిరిగి అంతఃపురం అనబడిన సియోనుకు వచ్చేదరు. వారి తలల మీద నిత్య ఆనందము ఉండును, వారు ఆనంద సంతోషము కలిగిన వారే వచ్చేదరు. ఇక వారికి దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. ఇదండి ఒకరోజు మన ప్రభు తీసుకెళ్లి ఆ నిత్య జీవంలో పెట్టబోయే నమూనా లేఖనాల ద్వారా ప్రభు మనకి సంగతులను తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి బాగా ఆలోచన చేయండి. చాలా చోట్ల మనం ప్రవేశించాం, చాలా ప్రదేశాల్లో కూడా మనం ప్రవేశించాం. నీ కంటికి చాలా రమ్యమైన కంటికి కనబడుతుంది, అబ్బా ఈ పార్క్ చాలా బాగుంది, ఈ మ్యూజియం చాలా బాగుంది, ఈ జూ చాలా బాగుంది, జంతువులు బాగున్నాయి కావచ్చు గాక, అది కొంతవరకే. మరలా మామూలు స్థితిలో మనం వచ్చేస్తాం. కానీ మనుషులు ఇప్పటి వరకు మనం చూడలేని నిత్య జీవం అనేటువంటి ఆ అంతఃపురము యేసు ప్రభు వారి ద్వారా పాపులకు ప్రవేశం అవకాశము దొరికింది. నా ద్వారానే ఎవడైనా లోపలకు ప్రవేశించవచ్చు.